సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. సమస్తలోక శంకరం, లోకాలన్నిటికీ శుభాన్ని చేకూర్చేవాడు. నిరస్త దైత్య కుంజరం, దీనికి అర్థం ఎలా వస్తుందంటే గజముఖాసురుణ్ణి సంహరించినవాడు అని వస్తుంది. కానీ ఆల్రెడీ ఈ పదప్రయోగం ముందు జరిగింది కాబట్టి ఇక్కడ అర్థం వేరేగా ఉంది. మనిషిలో ఉండే అహం ఏనుగంత ఉంటుందంట. ఆ అహాన్ని పూర్తిగా నిర్మూలించేవాడు ఈ వినాయకుడు కాబట్టి నిరస్త దైత్య కుంజరం. దరేతరోదరం వరం, చిన్నది కాని ఉదరాన్ని కలిగి ఉన్నవాడు, అంటే చాలా పెద్ద పొట్ట ఉన్నవాడు, లోకాలన్నింటినీ తనలో పెట్టుకున్నవాడు కాబట్టి ఆయన పొట్ట అంత పెద్దగా ఉంది. వరేభవక్త్రమక్షరం, మంచి ఏనుగు ముఖం కలవాడు. అక్షరం అంటే నాశనం అనేది లేనివాడు. క్షరం అంటే నాశనం, అక్షరం అన్నాం కాబట్టి ఇక్కడ నాశనం లేనివాడు. కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. ఈయన్ని పూజించే వాళ్ళందరికీ దయాగుణాన్ని, క్షమాగుణాన్ని, ఆనందాన్ని, కీర్తిని, మనస్కరం అంటే మంచి ఆలోచనల్ని, ఇవన్నీ ఇచ్చేటువంటి అద్భుతమైన వెలుగుతో ప్రకాశిస్తున్నటువంటి వినాయకునికి నేను నమస్కరిస్తున్నాను. ఇది 3వ శ్లోకం యొక్క అర్థం.